నమస్తే. డిసెంబర్ 1వ తేదీన సోమవారం నాడు మోక్షద ఏకాదశి వచ్చింది. అన్ని ఏకాదశులలో ఉత్తమమైనది మోక్షద ఏకాదశి. ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఈ రోజున విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరి అష్టైశ్వర్యములు కలుగుతాయి. అంతటి శక్తి ఈ మోక్షద ఏకాదశి పూజకు ఉంటుంది. ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకుని అష్టదళ ముగ్గులు వేసి వెంకటేశ్వర స్వామి పటాన్ని శుభ్రం చేసుకుని గంధపు బొట్టు పెట్టి గులాబీ పూలతో స్వామివారిని అందంగా అలంకరించుకోవాలి. స్వామివారికి తులసిమాల వేయండి, లేదా తులసి దళాలను తెచ్చైనా స్వామివారి ముందు పెట్టండి. అన్ని దీపాల కంటే పిండి దీపం శ్రేష్టమైనది. విశేషమైన పుణ్య ఫలితం, అఖండ రాజయోగం కలుగుతుంది. బియ్య పిండిలో కొన్ని పాలు పోసి పిండి ప్రమిదలను తయారు చేసి కుంకుమ బొట్టు పెట్టి ఆవు నెయ్యి పోసి 7 ఒత్తులతో దీపారాధన చేయండి. పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి. పాయసంలో కొన్ని తులసి దళాలు వేయండి. స్వామి అనుగ్రహం కలుగుతుంది. చివరగా నమస్కారం చేసుకుని ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మోక్షద ఏకాదశి రోజున తులసి చెట్టును పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించి కొన్ని పచ్చిపాలను సమర్పించి తులసి చెట్టు చుట్టూ 7 సార్లు ప్రదక్షిణలు చేయండి. మీ డబ్బు సమస్యలన్నీ తీరిపోయి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఇంట్లో పూజ చేసి సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం దగ్గర 2 దీపాలను వెలిగించండి. ఒకటి విష్ణుమూర్తికి, మరొకటి లక్ష్మీదేవికి. ఏకాదశి రోజున తలకు నూనె రాయకూడదు. సూర్యుడు అస్తమించిన తర్వాత సాయంత్రం ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఏకాదశి రోజున కృష్ణునికి 2 తామర పువ్వులను సమర్పిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. థ్యాంక్ యూ.